హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు. ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నామండి. పిల్లలు, అలాగే పెట్టలు, పుంజులు, పట్టాలు లాంటివి కూడా పెడుతుంటారు. పిల్లలైతే ఎమ్మటే మనం పెట్టిన అరగంటలోనే సేల్ అయిపోతాయండి. అంటే క్వాలిటీలు మెయింటైన్ చేస్తారు. అన్నీ కూడా పట్టాలు కానివ్వండి, పెట్టలు కానివ్వండి, ఏదైనా కూడా క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి సేల్స్ కూడా స్పీడ్గా ఉంటుందండి. అలాగే ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల తూర్పు జాతి పుంజునైతే అమ్మకానికి పెట్టారండి. ఇది తూర్పు జాతి పుంజు అని చెప్తున్నారు. రంగు వచ్చి అబ్రాస్ అని చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క రంగు అబ్రాస్గా చెప్తున్నారు. అలాగే ఇది మంచి క్వాలిటీ, మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి. ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తుషన్ తీసుకుంటే 22.5 అని చెప్తున్నారు. 22.5గా దీని యొక్క హైట్ చెప్తున్నారండి. ఇక బరువు వచ్చి 3.5 కేజీ నుంచి 4 కేజీలు బిలోగా ఉంటుంది చెప్తున్నారు. అంటే 3.5 కేజీ నుంచి 4 కేజీలు లోపు ఉంటుంది చెప్తున్నారు. అంటే 3.5 to 4 కేజీస్ బిలోగా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 12 నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి. 12 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ అబ్రాస్ పుంజు యొక్క, అంటే ఇది ఎర్ర అబ్రాస్ అని కూడా అనొచ్చండి. ఈ ఎర్ర అబ్రాస్ పుంజు యొక్క ధర వచ్చేసరికి 7,000 రూపాయలు చెప్తున్నారు. 7,000 రూపీస్గా చెప్తున్నారండి. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ సిటీస్కి, ఏపీ, తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి. ఏపీ, తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరం ఉన్నా సరే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే లైవ్లో చూసుకొని మనం ఒకవేళ పుంజు నచ్చితే కనుక ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చండి. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు వర్షాలు పడే చోట కొన్ని ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని చెప్తున్నారు. కాబట్టి మనం ఒకవేళ పుంజును లైవ్లో చూసుకుంటే మనకి కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మనతో పాటు పుంజుని సేఫ్టీగా ఇంటికి తెచ్చుకోవచ్చండి. కొనుక్కొని ఒకవేళ మనకి పుంజు నచ్చి ధర మాట్లాడుకుంటే మనం డైరెక్ట్గా మనతో పాటు పుంజుని తెచ్చుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి. నేనైతే నాగరాజు గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో వాళ్ళకి నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకుని ఆ పుంజుని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.